మనము కూడా ఒక్కొక్కప్పుడు ముష్రిక్ కుటుంబాలలో నుంచి బయటికి వస్తాము. ముష్రిక్ కుటుంబాలు ఉన్నప్పటికీ తౌహీద్ అనేది అందుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఎప్పుడైతే తౌహీద్ యొక్క విషయాలు, ఏకదైవారాధన యొక్క విషయాలు అందినాయో, ఇబ్రాహీం అలైహిస్సలాం మొట్టమొదటిగా ఎవరికి సందేశం ఇస్తున్నారు తెలుసా? అతని తండ్రి అయినటువంటి ఆజరుకు సందేశం ఇస్తున్నారు. దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏమిటి? ముందుగా మనము దావా పనైనా ఇస్లా పనైనా మన కుటుంబీకులతోనే మొదలు పెట్టాలి. వారు స్వీకరిస్తారా తిరస్కరిస్తారా అది వేరే విషయం. కానీ ముందు మన దగ్గరకు వచ్చినటువంటి సత్య సందేశాన్ని మన కుటుంబీకులకు ఇవ్వాలి. మరి ఇచ్చే విధానం కూడా ఎలా ఉందో చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేస్తున్నారు 19వ అధ్యాయం సూర మరియంలో 43, 44, 45 వాక్యాల్లో యా అబతి, 3 వాక్యాలు కూడా యా అబతి అని ప్రారంభమవుతాయి. అల్లాహు అక్బర్. యా అబతి అనే అరబీ పదం ఏదైతే ఉందో చాలా వినమ్రతగా, చాలా ఆదరణగా, ప్రేమగా, ఆప్యాయతగా పిలిచేటటువంటి పదం. ఇబ్రాహీం అలైహిస్సలాం తను సత్యం మీద ఉన్నారు. తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆజరు విగ్రహారాధన చేస్తున్నారు. కానీ పిలిచే విధానం చూడండి ఎలా ఉందో. యాబతి ఇన్నీ ఖదజాని మినల్ ఇల్మ్, ఓ తండ్రి గారు, ఓ నాన్నగారు, మీ దగ్గరకు రానటువంటి జ్ఞానము వహీ నా వద్దకు వచ్చింది అని తెలియజేసి మాలం యాతిక ఫత్తబీని అహదిక సిరాతం సవియ్యా. అల్లాహ్, మీరు నన్ను అనుసరిస్తే నేను మీకు సరైన మార్గం వైపు దర్శకత్వం వహిస్తాను. చూడండి ఎలా ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రిని పిలుస్తున్నారో. ఓ తండ్రి గారు, మీ వద్దకు రాని జ్ఞానము వహీ నా వద్దకు వచ్చింది. ఒకవేళ మీరు నా మాట విని నన్ను అనుసరిస్తే నేను మీకు సరైన విధంగా దర్శకత్వం వహిస్తాను అని ఎంత ప్రేమగా, ఆప్యాయతగా ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి అయినటువంటి ఆజరుని పిలుస్తున్నారు. ఆ తర్వాతి వాక్యంలో యాబతి లా తాబుది శైతాన్ ఇన్న శైతాన కాన లిర్రహమాని అసియా. చూడండి ఎంత స్పష్టంగా ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేస్తున్నారో. ఓ తండ్రి, మీరు శైతాన్ యొక్క దాస్యాన్ని విడనాడండి. ఎందుకని? నిశ్చయంగా శైతాను కరుణామయుడైన అల్లాహకు అవిధేయుడు. చూసారా? దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, అల్లాహ్ను కాకుండా ఎవరైతే మిథ్యా దైవాలను ఆరాధిస్తూ ఉంటారో వారందరూ కూడా శైతాన్ యొక్క దాస్యం చేస్తున్నారు, శైతాన్ని అనుసరిస్తున్నారు. మరి శైతాన్ ఎవరు? అల్లాహకు అవిధేయుడు. ఈ మాట ఎంత స్పష్టంగా తన తండ్రికి అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు. ఆ తరువాత తండ్రి గారికి హెచ్చరిక కూడా చేస్తున్నారు. అది కూడా ఇలాగే, యాబతి ఇన్ని అకాఫు, ఓ తండ్రి గారు నేను భయపడుతున్నాను. దేనికి? అయ్యమస్సక అజాబుం మినర్ రహమాని ఫతకూనా లిశైతాని వలియా. యాబతి, ఓ తండ్రి, తమరు ఎక్కడ కరుణామయుడైన అల్లా ఆగ్రహానికి గురవుతారోనని నేను భయపడుతున్నాను, మరియు శైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది అని ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేస్తున్నారు. అల్లాహు అక్బర్. చూడండి ఎక్కడ అల్లా యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారో అని ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి అయినటువంటి ఆజరుకి యాబతి యాబతి అని తెలియజేస్తున్నారు. మరి ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులారా. మనము ఎన్నిసార్లు మన దగ్గరికి సత్య సందేశం మనం అనుసరిస్తున్నాము, ఎవరైతే సత్యం తెలియదో, ఎవరైతే సరైన మార్గంలో లేరో వారిని ఎలా పిలుస్తుంటాము? వారు ముష్రికులండి, వీళ్ళు కాఫిర్లండి, వీళ్ళు మునాఫికులండి, వీళ్ళు మా మాట వినరండి. మన దగ్గర సత్యం ఉన్నప్పటికీ పిలిచే విధానం కూడా సరైన విధానంలో ఉండాలి సోదరులారా. ఒకవేళ మీ దగ్గర సత్యం ఉంది కానీ పిలిచే విధానం సరైన విధానంలో లేకపోతే ఆ సందేశాన్ని కూడా ప్రజలు స్వీకరించరు. ఈ వాక్యం ద్వారా ఇబ్రాహీం అలైహిస్సలాం ఎలాగైతే తన తండ్రికి ఎంతో వినమ్రతగా సందేశాన్ని అందజేశారో, మనము కూడా మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మన వీధిలో ఎవరైతే ఉన్నారో, మన ఊర్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా వినమ్రతగా, ప్రేమగా, ఆప్యాయతగా సత్య సందేశాన్ని అందజేయాలి.
ఒకవేళ మన ఇంట్లోనే షిర్క్ ఉంటే మొట్టమొదటిగా మనం మన ఇంట్లో వాళ్ళకే సందేశాన్ని అందజేయాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవితంతో ఈ ఒక్క విషయం మనకు అర్థమవుతుంది.